లాటరీ తీసుకుందాం. ఛాన్స్ 1కి 1,00,000 అని అందరికీ తెలుసు. కానీ లాటరీ కొంటాము, రాకపోతే దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖము కోపంగా పరిణమించి దానిని ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాము. ప్రాపంచిక వస్తువులు కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఆ కోరికలు చాలా మంచివిగా, అద్భుతంగా కనపడతాయి. తీరా అవి తీరకపోయేసరికి, వ్యతిరేక ఫలితాలు వచ్చేసరికి కోపము ముంచుకొస్తుంది. తనను అందరూ మోసం చేశారు అని ఏడుస్తాడు. ఈ కోరికలు కొంపముంచాయి అని బాధపడతాడు. ఈ తెలివి ముందే ఉంటే ఈ దుఃఖము ఉండదు కదా. కాబట్టి ప్రతి తెలివి కలవాడు తెలుసుకోవలసినది ఏమిటంటే, కామము అంటే అలివిమాలిన కోరికలు, మనకు ప్రబల శత్రువులు. దానిని దూరంగా ఉంచాలి, దాని జోలికి పోకూడదు. ఒకవేళ పోయినా అతి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి. ఎందుకంటే కోరికలకు అంతులేదు. అగ్నిలో ఆజ్యం పోసినట్టు కోరికలు తీరే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి, వాటికి అంతం లేదు. కాబట్టి ఈ కామాన్ని మొదట్లోనే తుంచాలి. మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎంత బలవంతుడో, వాడి దగ్గర ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో, వాడి వెనక ఎంతమంది బలగం ఉన్నారో తెలిస్తేనే కదా వాడితో పోరాడగలిగేది. అలాగే ఈ కామము మనకు నిత్య శత్రువు. ఈ శత్రువు ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు అని లేదు. ఇది ప్రచండమైన అగ్ని లాంటిది. ఎన్ని ఆహుతులు వేసినా తనివి తీరదు, వేసే కొద్దీ ప్రజ్వరిల్లుతుంటుంది. ఇప్పుడు మనం యోగపరంగా విచారిస్తే నిత్య వైరిణ అంటే ఈ కామము జీవుని జన్మలను వెంటాడి వేధిస్తూ ఉంటుంది. చివరకు ముక్తి కలిగే వరకు దీని బాధ తప్పదు. అందుకే దీనిని నిత్య శత్రువు అని అన్నారు.